నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. అయితే ఈ మాసం ప్రత్యేకించి జనవరి మాసం. జనవరి అనగానే మనకు ఆంగ్ల కాలమాన ప్రకారంగా సంవత్సరం మారుతుంది. 2026 జనవరి. మనకు ఎంతగా మన శాస్త్రంలో సనాతన ధర్మంలో మనకు ఉగాది నుండి మొదలుపెట్టేటువంటి సంవత్సరం అయినప్పటికీ గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 1 అనగానే కొత్త సంవత్సరం అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కనుక మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర అంటే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి జనవరి మాసం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. జనవరి కొత్త ఆశలు, కొత్త ఊహలు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాలానికి ఇవన్నీ కూడా కొత్త నెలగానే అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో ప్రత్యేకించి ఈ మాసంలో మనకు కనబడేటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఈ మాసంలో పండగలే వచ్చిన గ్రహాల అన్నీ కలిసి ఒకచోట కూటమి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గ్రహ కూటమి అంటారు, పంచగ్రహ కూటమి. ఇది మనకు జనవరి మాసంలో 16వ తారీఖు తర్వాత మకర రాశిలో అంటే సహజ సిద్ధమైనటువంటి దశమ భావంలో ఈ గ్రహ కూటమి ఉండడం వల్ల కూడా ఈ జనవరి మాస ఫలితాలు కొందరికి, కొన్ని రాశుల వారికి అద్భుతంగాను, మరికొన్ని రాశులకు సమాంతరంగాను, మరికొన్ని రాశులకు కాస్త కష్టంగాను అనిపించే విధంగా ఉంటాయి. సరే, మరి ఆ విధంగా చూస్తూ ఒక్కొక్క రాశికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలన్నింటిలో కూడా అంటే పిల్లలైతే చదువు సంధ్యలు, పెద్దవాళ్ళైతే వాళ్ళు చేసేటువంటి నిత్య కార్యక్రమాల్లో ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ ఫలితాలు అంటే దుష్ఫలితాలు ఉన్నట్టయితే అవి ఉండకుండా ఉండడం కోసం ఏం పరిహారాలు చేసుకోవాలి, అలాగే మామూలుగా కొంచెం సమస్థితిలో ఉన్నట్టయితే వాటిని వృద్ధి చేసుకోవడం కోసం ఎలాంటి దైవారాధన చేస్తే అది వృద్ధి అవుతుందో తెలుసుకుందాం. 2026 జనవరి మాసానికి సింహరాశి వారికి ఎలా ఉన్నాయి ఫలితాలు? సింహరాశి వారికి ముఖ్యంగా మొదటి పక్షం అంటే 2026 జనవరి 1 నుండి 15వ తారీఖు వరకు సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సప్తమంలో రాహు ఉన్నాడు. అష్టమ శని వల్ల ఇప్పటి వరకు కష్టాలు ఉన్నాయి, కాస్త ఇదిగానే ఉంది. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, అష్టమ శని ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మనకు తెలుసు ఇప్పటివరకు ఎలా ఉందో అట్లాగే ప్రతిదీ కూడా కార్య విఘ్నం. ఎందుకంటే గురువు మినహా అన్ని వ్యతిరేక ఫలితాలే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనకు కాస్త ఇబ్బంది అనిపించింది, ఇప్పటివరకు అనిపించింది. అదే పరిస్థితి మనకు అలాగే ఉంటుంది. ఈ మాసంలో మొదటి పక్షం అంతా కూడా ఏ పని చేద్దామైనా అయినట్టే ఉంటుంది, అవ్వకుండా ఆగుతుంది. ఏదైనా సరే పూర్తయినట్టుంది, ఉండదు. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం తొందరపాటుతనం అవ్వచ్చు. స్పష్టంగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. కొంచెం ఆలోచన వ్యతిరేకంగా అనిపించవచ్చు. ఇలా ఇదిమిత్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మొదటి పక్షంలో సింహరాశి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఏది చేసినా ఆచితూచి ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు పెద్దవాళ్ళ నిర్ణయంతో కానీ, తెలిసిన అనుభవజ్ఞుల నిర్ణయంతో కానీ మనం సాగినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా సాగుతుంది. ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నాడు. అట్లాగే కుటుంబంలో కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కూడా ఏదైనా విభేదాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి అది భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, ఒక తమ యొక్క భాగస్వాములతో అంటే ఈ వ్యాపార రీత్యా కానీ భార్యాభర్తల సంబంధంలో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే సమన్వయంతో ఉండడం ఒక్కటే మార్గం, అంతకు మించి లేదు. అలాగే బయట చేసేటువంటి వ్యవహారాలలో కూడా సింహరాశి వారు ముఖ్యంగా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. సింహరాశి వాళ్ళు కేవలం తొందరపాటు నిర్ణయం వాళ్ళ ఇబ్బంది ఒకటి, రెండోది బద్ధకం వల్ల. ఈ రెండు కూడా మనం లేకుండా చేసుకున్నట్టయితే మొదటి పక్షం అంతా కూడా హాయిగా ఆనందంగా వెళ్ళిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ పని ఇప్పుడు చేయాలా అనేటువంటి బద్ధకం వద్దు. చాలా తొందరపాటుగా గబుక్కున భార్య అవ్వనివ్వండి, లేదు వ్యాపారం అవ్వనివ్వండి, సమాజంలో నలుగురితో మాట్లాడేటప్పుడు కానీ గబుక్కున నోరుతో అది రైటే కావచ్చు, కానీ మాట్లాడే తీరుతో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇక రెండవ పక్షం జనవరి మనకు 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు 2026 సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్తే,
కనుక చూసినట్టయితే పంచగ్రహ కూటమి కొంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితికి కొంత మార్పు గ్యారంటీగా వస్తుంది. ఇంకా ముఖ్యంగా పట్టుదల అనేటి కనుక ఉంటే బాగా మార్పు కనబడుతుంది. అంటే మామూలుగానే గ్రహస్థితి వల్ల కొంత మార్పు కనిపిస్తుంది. కానీ ఒకవేళ పట్టుదల కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను పూర్తి చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇది నేను అది చేయాలి అని అనుకున్నట్టయితే చాలా రకాలైనటువంటి ఇది కాదు అని 10 మంది చెప్పినటువంటి పని కూడా పూర్తవుతుంది. అట్లాగే ఏమేమి లాభాలు ఉంటాయి దీనివల్ల ఆ పట్టుదల కనుక పట్టినట్టయితే, తప్పనిసరిగా చేయాలన్నట్టయితే భూలాభం ఉంటుంది, సంతాన లాభం ఉంటుంది, వస్తు లాభం ఉంటుంది. అన్నింటికి మించి ఇప్పటి వరకు అనారోగ్యంతో కొంత ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి మొదటి పక్షంలో మనకు కనపడింది, ఇప్పటి వరకు కనపడింది కదా. ఇక్కడ ఆరోగ్య స్థితి చాలా మెరుగవుతుంది. ఇంకా కొంచెం ఏంటంటే దేశాంతర వాసం కూడా చేయాల్సి వస్తుంది. అంటే దేశంలో వివిధ ప్రాంతాలకు తీర్థయాత్రల వల్ల అవ్వచ్చు, లేదు అఫీషియల్ వర్క్స్ వల్ల అవ్వచ్చు, ఇంకే దానివల్ల కూడా కానీ మనం కొన్ని దూర ప్రాంతాలకు తిరగడం అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే వీటన్నింటితో పాటు ఎప్పుడు కూడా కష్టం ఒక ధైర్యాన్ని తెస్తుంది, ఒక నష్టం ఒక ధైర్యాన్ని తెస్తుంది అంటారు కదా. అలాగా ఈ సింహరాశి వారికి ప్రత్యేకించి ఈ పంచగ్రహ కూటమి కాలంలో నీకు బోల్డంత ధైర్యం వస్తుంది, స్థైర్యం వస్తుంది. ఈ ధైర్యం, స్థైర్యం వీటి రెండింటికి పట్టుదల కనుక కలిపినట్టయితే నువ్వు కాదు అని 10 మంది చెప్పిన ఈ పని కాదు అని చెప్పినటువంటి పనులు కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకునేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి బద్ధకాన్ని వదలడం, కాస్త మాట్లాడేటప్పుడు దురుస్తనం లేకుండా ఉండడం, ఈ రెంటికి తోడు ధైర్యంగా పట్టుదలతో మనం సాధించాలి అనుకున్నట్టయితే తప్పనిసరిగా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వీటితో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి మంగళవారం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడం కానీ, లేదు ఆయన పేరు చెప్పి అభిషేకం చేయించడం కానీ చేసినట్టయితే పూర్తి సానుకూలంగా ఈ మాసం అంతా కూడా ఉంటుంది. ఏ పక్షమైనా, మొదటి పక్షం, రెండో పక్షం, మాసం అంతా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే శుభంగా ఉంటుంది. ఏది ఏమన్నా గ్రహ సంచారం అనేది మన చేతిలో ఉన్నటువంటిది కాదు. జన్మరీత్యా మనం ఏ రాశిలో పుట్టినప్పటికీ గోచార రీత్యా జరుగుతున్నటువంటి మార్పుల వల్ల కొంత మన రాశి మీద ప్రభావం పడడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి స్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రహస్థితి ఇలా ఉంది, మరి ఇంతేనా అంటే ఒక మాసంతో జరిగేటువంటిది కాదు పూర్తి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను తీసుకుంటూనే దాన్ని ఒక పునాదిగా మనకు చెడు జరుగుతున్నప్పుడు జరగకుండా ఉండడం కోసం ఏం చేయాలి, మంచి జరుగుతున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఏం చేయాలి అన్నది తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే జాతకాన్ని తెలుసుకోవడం, గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలను తెలుసుకోవడం. మరి ఈ రీత్యా కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉన్నప్పటికీ కూడా మనం పరిహారం, ఎందుకంటే మనకు గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయి అంటే ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం అనే అంటాం. పూర్వజన్మలో ఉన్నటువంటి ఫలితాలకు ఆధారంగానే ఆ పూర్వపుణ్య ఫలంగానే మనం పుట్టినటువంటి రాశిగానే ఉంటుంది. మనం వచ్చేటువంటి కాలగమనంలో వచ్చేటువంటి మార్పులు కూడా మనకు అందుకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మనం చేసే పాపపుణ్యాల మీద, మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పుణ్యాల మీద మన ఫలితాలను సర్దిద్దుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దేనికైనా సరే ఎప్పుడూ కూడా గ్రహాల అనుకూలత ఉండాలి, దైవ అనుగ్రహము ఉండాలి. కాబట్టి మనం ఈ మాసం అంతా కూడా జనవరి మాసం అంటేనే మనకు మొదటి పక్షం అంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. విష్ణుదేవుడి ఆరాధన చేస్తూ ధనుర్మాసాన్ని పూర్తిగా చేసుకుంటూ గోదాదేవి కళ్యాణంతో విష్ణుమూర్తి, గోదాదేవి, శ్రీరంగనాథుడు, గోదాదేవికి కళ్యాణం చేస్తూ ఉంటాం కదా. ఈ కళ్యాణం వరకు కూడా నిత్యం ఆ విష్ణు సహస్రనామం అంటే మొదటి 15 రోజులు విష్ణు సహస్రనామం చేసుకోవడం. అందులోనూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మాసంలో వచ్చేటువంటిది వైకుంఠ ఏకాదశి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ మాసమంతా కూడా మనం పుణ్యమైనటువంటి ఫలితాలను పొందాలి అంటే తప్పనిసరిగా ఆ విష్ణు సంబంధితమైనటువంటి ఆలయాలకు వెళ్ళడం, విష్ణు సహస్రాన్ని చదవడం, వీటితో పాటు ఎక్కడైనా సరే ఆ విష్ణు దేవాలయాల్లో ఆ ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని పెట్టడం, ఇవి మనం చేయవలసినటువంటివి. వీటితో పాటు విష్ణు సంబంధితమైనటువంటివి కనుక ఇక్కడ ఏదైనా బుధవారాల రోజులో కానీ, లేకపోతే మనకి ఇప్పుడు వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు కానీ, లేదు ఈ పండగ 3 రోజుల్లో మనకి వచ్చేటువంటి భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల్లో కానీ మీకు తోచినంత, మీరు చేయగలిగినంత దానం, ధర్మం ఈ రెండింటిని కనుక చేసినట్టయితే ఈ మాసంలో మీకున్నటువంటి అనేక రకాలైన చెడు ఫలితాలు ఎవరికి ఏ రకంగా ఉన్నా కూడా
పూర్తిగా తొలగిపోయి ఈ అడ్డంకులన్నీ పోతూ హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకించి నిత్య దేవతారార్చన లేదా ఇష్ట దేవతార్చన చేస్తూనే విష్ణు దేవాలయాల్ని సందర్శిస్తూ దానం చేసినట్టయితే మనకు ఏ రకమైనటువంటి కీడు కలగకుండా ఈ జనవరి మాసం, ఎందుకు మనం ఈ జనవరి మాసంలో ప్రత్యేకించి ఇలా చెప్పుకుంటున్నామంటే, ఏదైనా సరే సంవత్సరంలో మొట్టమొదటి మాసంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళినట్టయితే సంవత్సర కాలం దిగ్విజయంగా ఉంటుంది అనే భావన ఉంటుంది. కాబట్టి దానం ధర్మంతో మన కష్టాలని కడతెరుచుకుందాం. మొత్తంగా మనం చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు రాశి ఫలితాలు చూడగానే చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదో గ్రహస్థితి అన్నారు, మళ్ళీ ఏదో చెప్పారు, ఇది ఇలా కాదు మాకు ఇలాగే జరిగింది అంటే, కొంతమందికి 3 రకాలుగా మనం చెప్పచ్చు. ఒకటి ఏంటంటే, మన పూర్వ పుణ్య ఫలితాల్లో దాన్ని మనం బేరేజ్ వేసుకుంటూ వెళితే మన పాపకర్మల్ని వదిలించుకుంటూ వాటిని బ్యారేజ్ చేసుకుంటూ వస్తున్నటువంటి స్థితిలో కొంత కష్టం నష్టం అనేటువంటిది కనిపించేటువంటిది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి, మనం నిజంగా మనము మన రాశి ఇదేనా, మన స్థితి ఇదేనా అన్నది సగం మందికి తెలియదు. ఎందుకంటే జన్మ సమయంలో సరిగ్గా నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పాతకాలంలో అయితే ముఖ్యంగా ఊర్లలో ఉండి హాస్పిటళ్ళల్లో సరి అయిన సమయం చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక మూడవ స్థితికి వస్తే ఇక్కడ మనం చెప్పాల్సింది, ఇది గోచార రీత్యా జరిగేటువంటి మార్పులు. ఈ గోచార రీత్యా జరుగుతూ ఉన్నప్పుడు కోటాను కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే ఎందుకు అవుతుంది, మిగతా వాళ్ళకి ఎందుకు అవ్వదు అంటే, జన్మరాశి మనం ఏదైతే జన్మకుండలి రీత్యా మన జన్మరాశి చక్రంలో మనకు కొన్ని రకాలైనటువంటి యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఉండడం వల్ల ఆ గ్రహస్థితి ఏ స్థానంలో ఉందో, 10వ స్థానంలో ఉంటే ఉద్యోగానికి నీకు ఇబ్బంది లేనటువంటి రవి ఉన్నాడు, చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం అనుకోవచ్చు. అలా కాకుండా ఇబ్బందులు కలిగించేటువంటి స్థితి ఉందా, ఏ గ్రహాన్ని ఏది చూస్తుంది అంటే, గ్రహం యొక్క యుతి, దృష్టి, ఇవన్నిటి మీద ఆధారపడేటువంటి ఈ గొప్పనైనటువంటి వాడిని మనము స్థాళీపులక న్యాయంగా చెప్పడమే ఇందులో ఉంటుంది. కొంతగా మనకు జరగబోయే నష్టాలు ఎందుకు చెప్తారు అంటే, ఆ నష్టాలను తట్టుకొని ముందుకు వెళ్ళడం కోసం. కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలను కడతీర్చుకోవడం కోసం సవ్యమైన మార్గంలో వెళ్ళండి, ఈ దేవత ఆరాధన చెయ్యండి అని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఈ మాస ఫలితాలు అని చెప్పచ్చు.